సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలియని వారుండరు. వైసీపీ హయాంలో ఆయన హవా అలా నడిచింది. సజ్జల వల్ల పార్టీకి, ప్రజలకు ఎంత మంచి జరిగిందని లెక్కలేసే వారి కంటే ఇవాళ ఆయన వల్ల ఎంత అరాచకం జరిగిందని చూసేవాళ్లే ఎక్కువగా ఉండేవారు. పార్టీకి జగన్ మధ్య వారధిగా ఉంటే బాగుండేది. ఆయన అడ్డుగోడగా మారని వైసీపీ శ్రేణులు చాన్నాళ్లు కోడై కూసినా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం అర్థం కాలేదు. ఆయనకు రోజు రోజుకు ప్రాధాన్యం పెంచుకుంటూ పోయారు. జగన్ రెడ్డికి అత్యంత క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లోకి వెళ్లిపోయిన సజ్జల నేరుగా సీఎం సతీమణి భారతీరెడ్డికి రిపోర్ట్ చేసేవారని కూడా చెబుతూ ఉండేవారు. పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి సజ్జలే కారణమని ఎంతమంది మొత్తుకున్నా జగన్ రెడ్డిలో మార్పు రావటం లేదన్న ఆందోళన సాధారణ శ్రేణుల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా వైసీపీ జనం సజ్జలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయినా నో యూజ్. వైసీపీ పాలనా కాలంలో సజ్జల కుమారుడు భార్గవరెడ్డి కూడా చక్రం తిప్పారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జిగా వైసీపీ ప్రతిష్టను పెంచాల్సిన భార్గవ్ అత్యధిక డ్యామేజ్ చేశారు. పార్టీ ఓడిన వెంటనే సజ్జలను పక్కన పెట్టి దిద్దుబాటు చర్యలకు దిగుతారనుకున్న క్యాడర్ కు నిరాశ ఎదురైంది.